హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏంటి హౌస్ వైఫ్లు కాంట్రాక్ట్లు చేస్తున్నారా? వాళ్ళకి అసలు కాంట్రాక్ట్ల గురించి ఏం తెలుసు, ఎవరితో వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? కేవలం హౌస్ వైఫ్స్ మాత్రమే కాదండి, మనమందరం అంటే లేడీస్ అందరూ, జెంట్స్ అందరూ, చిన్నపిల్లలు, చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కాంట్రాక్ట్ అనేది ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాము. కానీ ఆ పనిని ఏ చట్టంలో ఏ పేరుతో పిలుస్తారు అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలియదు. ఆ కాంట్రాక్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కాంట్రాక్ట్ అంటే ఎన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ కాల్డ్ హ్యాజ్ ఎ కాంట్రాక్ట్ అని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 2H కింద చెప్పబడింది. అంటే దానికి అర్థం ఏదైనా ఒక అగ్రిమెంటు చట్టపరమైనటువంటి అగ్రిమెంట్ కానీ అయితే దానిని కాంట్రాక్ట్ అని అంటారు. మరి అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్ అని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 2E కింద చెప్పబడింది. అసలు ప్రామిస్లు ఏంటి? మేము ఎందుకు ప్రామిస్లు చేస్తాము, రోజు ఎవరితో ప్రామిస్లు చేస్తాము అని అనుకుంటున్నారా? ఇది మీరు అనుకునేటటువంటి ప్రామిస్లు కాదండి. ఇక్కడ ప్రామిస్ అంటే ఉదాహరణకి మీ ఇంటి ముందుకి ఎవరైనా ఒక కూరగాయల బండి వ్యక్తి వచ్చారనుకోండి, మీరు ఆ బండి దగ్గరికి వెళ్ళి కేజీ వంకాయలు ఎంత అని అడిగారు అనుకోండి, అతను 50 రూపాయలు అని చెప్తారు. మీరు లేదు, నాకు 50 రూపాయలకి వద్దు, నాకు 40 రూపాయలకి ఇస్తారా అని అడుగుతారు. అతను లేదమ్మా, నేను 45 రూపాయలకి ఇస్తాను అన్నాడు అనుకోండి. సరే, మీరు 45 రూపాయలకి కొనుక్కుంటాను అని చెప్పటాన్ని అగ్రిమెంట్ అని అంటారు. ఇక్కడ కూరగాయల అతను మీకు కూరగాయలు అమ్ముతాను అని ప్రామిస్ చేశాడు, మీరు అతనికి కూరగాయలు కొనుక్కుంటాను 45 రూపాయలకి అని ప్రామిస్ చేశారు. కేవలం వంకాయలే కాకుండా బెండకాయలు, దొండకాయలు, ఉల్లగడ్డలు ఇవన్నీ కూడా కొనుక్కుంటానని కానీ ప్రామిస్ చేస్తే వాటిని సెట్ ఆఫ్ ప్రామిసెస్ అని అంటారు. సో మన డెఫినేషన్ ప్రకారం ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. మరి ఇక్కడ కన్సిడరేషన్ మీకు ఏముంది అనుకుంటున్నారా? మీ దగ్గర నుంచి వెళ్ళేటటువంటి డబ్బులు కూరగాయలు అతనికి కన్సిడరేషన్ అనేది అవుతుంది. కూరగాయల బండి దగ్గర నుంచి వచ్చేటటువంటి కూరగాయలు మీకు కన్సిడరేషన్ అనేది అవుతుంది. కాబట్టి మీ ఇద్దరికి ఒకరి నుంచి ఒకరికి కన్సిడరేషన్ అనేది మూవ్ అయింది. కాబట్టి మీ మధ్య ఒక ప్రామిస్ అనేది ఫామ్ అయినట్టు, ఒక అగ్రిమెంట్ అనేది ఫామ్ అయినట్టు. మరి ఈ కూరగాయలు కొనుక్కునేటటువంటి అగ్రిమెంటు చట్టపరమైనదా కాదా అంటే చట్ట విరుద్ధం కాదు కాబట్టి చట్టపరమైనదే కాబట్టి దాన్ని కాంట్రాక్ట్ అని అంటాం. మరి ఈ కాంట్రాక్ట్ మొత్తం మీరు కేవలం మీ మాటల ద్వారా మాత్రమే కంప్లీట్ చేశారు కాబట్టి దీన్ని ఓరల్ అగ్రిమెంట్ అని అంటాం. మరి ఓరల్ అగ్రిమెంట్ డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 9 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ కింద చెప్పబడింది. ఇన్ సో ఫర్ హ్యాస్ ప్రపోజల్ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ ప్రామిస్ ఈజ్ మేడ్ ఇన్ వర్డ్స్ కాల్డ్ హ్యాజ్ అన్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. వంకాయలు కొనుక్కుంటాను అన్నటువంటి మీ ఇష్టాన్ని కేవలం మాటల ద్వారా మాత్రమే మీరు అతనికి తెలియచేశారు కాబట్టి, అంటే ఓరల్గా మాత్రమే లేకపోతే వెర్బల్గా తెలియచేశారు కాబట్టి మీరు ఎంటర్ అయినటువంటి కాంట్రాక్ట్ని ఓరల్ కాంట్రాక్ట్, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అని అంటారు. మీరు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చే లోపల ఆ కూరగాయల వ్యక్తి ఆ వంకాయలు కానీ వేరొకరికి అమ్మేశారనుకోండి, అతని దగ్గర ఇంక మీరు కొనుక్కోవడానికి ఇంకా వంకాయలే లేవనుకోండి, అతను మీ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినట్టు. కాబట్టి మీ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయింది కాబట్టి మీరు అతని పైన కోర్టులో కేసు అనేది ఓరల్ కాంట్రాక్ట్స్ కింద ఫైల్ చేసుకోవచ్చు. ఏంటండి మరి కూరగాయలకి ఎవరు కేసు ఫైల్ చేస్తారు అని అనుకుంటున్నారా? నేను ఈ కూరగాయలు అనేది మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పానండి. కేవలం కూరగాయలకి మాత్రమే కాదు, మీరు ఒక కారు షాప్కి వెళ్ళి ఒక కారు కొనుక్కోవాలి అనుకోండి, ఆ కారు మీరు మాట్లాడుకొని బేరం చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ కోసం బయటికి వెళ్ళేసి వచ్చే లోపల ఆ వ్యక్తి ఆ కారుని ఇంకొక వ్యక్తికి కానీ అమ్మేస్తే మరి మీరు ఏం చేస్తారు? మీకైతే లీగల్గా కోర్టుకు వెళ్ళేటటువంటి హక్కు అనేది ఉంటుంది. దాన్ని మీరు ఉపయోగించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఈ ఓరల్ కాంట్రాక్ట్స్కి కూడా రిటర్న్ కాంట్రాక్ట్స్కి ఎంత వ్యాలిడిటీ అయితే ఉంటుందో కోర్టులో సేమ్ వ్యాలిడిటీ అనేది ఈ ఓరల్ కాంట్రాక్ట్స్కి కూడా ఉంటుంది.
కేవలం మీరు మాట్లాడుతూ ఎన్ని రకాల కాంట్రాక్ట్లు అనేవి ఒక రోజులో చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కూరగాయలు కొనుక్కోవటం, పాల ప్యాకెట్లు కొనుక్కోవటం, పెరుగు ప్యాకెట్లు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, చెప్పులు కొనుక్కోవటం, హోటల్స్కి వెళ్ళటం, పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోపించుకోవటం, బస్ ఎక్కి ఏ ప్లేస్కైనా వెళ్ళటం, ఆటో ఎక్కి ఏ ప్లేస్కైనా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఓరల్ కాంట్రాక్ట్స్ కిందకే వస్తాయండి. ఈ ఓరల్ కాంట్రాక్ట్స్కి కాగితాలలో రాసుకునేటటువంటి రిటర్న్ కాంట్రాక్ట్స్కి ఎంత వ్యాలిడిటీ అయితే ఉంటుందో ఈ ఓరల్ కాంట్రాక్ట్స్కి కూడా అంతే వ్యాలిడిటీ అనేది ఉందండి. కాబట్టి మీరు రోజు ఎంటర్ అయ్యే ఈ కాంట్రాక్ట్స్ అనేవి ఒకవేళ మీరు కానీ బ్రీచ్ చేస్తే అంటే ఉల్లంఘిస్తే వాళ్ళు మీ పైన కేసు వేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నా ఒపీనియన్లో జెంట్స్ కంటే లేడీసే ఇలాంటి కాంట్రాక్ట్లు ఎక్కువగా చేస్తుంటారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.